హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మునగాకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఇదిగోండి, మునగాకు తెచ్చుకొని శుభ్రం కడిగి పెట్టుకున్నాను. కోడిగుడ్లు ఒక 5, పసుపు, సాల్టు, కారం, ఒక ఆనియన్, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి. ఇదేమో పోపుకండి. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. వీటితో నేను మునగాకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి బాండి పెట్టాను. హీట్ అయ్యిందండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాకండి ఇదిగోండి పసుపు వేసాను. అదిగోండి హీట్ అయింది కదా. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసాను. అదిగోండి వేగుతున్నాయి కదా. ఇప్పుడు కరివేపాకు తుంచుకుని కరివేపాకు వేసేసానండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర కొంచెం బాగా వేగాలి. అదిగోండి వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ద్వారగా వేయగాలండి. ఈ ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం పావు స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నానండి, తొందరగా వేగిపోతే. కొంచెం వేగుతుందండి. ఇదిగోండి మూత పెట్టేనండి ఒక 2 నిమిషాలు. ఇదిగోండి ఆనియన్స్ బాగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు వేసేద్దామండి. ఈ మునగాకు కూడా అండి చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. మునగాకు తినడం మనకు దొరికినప్పుడల్లా మునగాకు తెచ్చుకుని తినడం చాలా మంచిదండి. హెల్త్కి కూడా మంచిది. ఇవ్వండి ఒకసారి అడికి బయటికి కలిపేసాం కదా. సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దామండి. అది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ వెల్లుల్లి కారం దంచుకోవడానికి ఇదిగోండి వెల్లుల్లి, జీలకర్ర వేస్తున్నా. ఇదిగోండి వెల్లుల్లి, జీలకర్ర వేసి కొంచెం చిన్న మిక్సీలో అయినా మీరు వేసేసుకోవచ్చండి. నేను రోలు అవైలబుల్ ఉంది కాబట్టి రోట్లో దంచుతున్నానండి. చిన్న మిక్సీలో అయినా వేసి ఒక తిప్పేసుకోవచ్చు. ఇదిగోండి వెల్లుల్లి కొంచెం కచ్చాపిచ్చాక నలిగింది కదా. దానికి సరిపడినంత కారం ఒక స్పూన్ అంత వేస్తున్నాను నేను. కారం వేసేసి చక్కగా ఈ వెల్లుల్లి, కారం, ఈ జీలకర్ర 3 చక్కగా కలిసేలాగా దంచేసుకోండి. ఇదేనండి ఈ మునగాకు కోడిగుడ్డుకి ఈ వెల్లుల్లి కారమే టేస్ట్ ఇస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. కొంచెం దంచేసుకుంటే అంతేనండి. ఇది పక్కన పెట్టేద్దాం తీసేసి. అయిపోయింది, తీసేస్తాను. ఇదిగోండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకోండి. అరటి పైకిని ఆకు కొంచెం వేగాలి, పచ్చివాసన పోవాలి. ఇంకొంచెం వేయిందామండి. ఇదిగోండి ఇంకో 2 నిమిషాలు అయింది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ చక్కగా ఆకు వేగేదాకా వేయించుకోండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి. ఇంకొక నిమిషం మూత పెట్టేద్దామండి.
ఇదిగోండి ఇంకొక నిమిషం మగ్గించాను. ఇదిగోండి చక్కగా వేగిపోయింది చూసారా. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, ఇదిగోండి నేను తీసుకున్న 5 గుడ్లు చక్కగా ఇలా పగలగొట్టి పెట్టుకున్నానండి. వీటిని ఇలా వేసేసేయండి. వేసేసి ఇటు కదపకుండా మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు పెట్టేసేయండి మూత అలాగా. ఇదిగోండి ఎగ్స్ వేసాక మూత తీసాను. అదిగోండి ఇప్పుడు కలుపుకోండి. చక్కగా అరకి పైకి కలపండి. ఇదిగోండి ఎగ్స్ వేసాక ఒక 2-3 నిమిషాలు కలపొద్దు అసలు. అట్లా మూత పెట్టేస్తే ఆవిరికి. ఇప్పుడు అటు ఇటు కలిపాం కదండి, ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఒకసారి మళ్ళీ మూత తీస్తున్నాను. అదిగోండి చక్కగా ఎగ్గు మునగాకు 2 చూసారా చక్కగా వేగుతున్నాయి కదా. ఇలాగే సిమ్లో పెట్టుకుని చక్కగా మూత పెట్టేసుకుని 2-3 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇప్పుడు మనం అటు ఇటు కొంచెం జరిపేసండి మనం రెడీ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం వేసేసుకుందాం. ఇలాగ వెల్లుల్లి కచ్చాబెచ్చాగా ఉండేలా దంచుకోండి. ఇది వేసేసాను కదా, వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇదిగోండి అగోండి వెల్లుల్లి కారం వేసాం కదా. ఇప్పుడు చూడండి చక్కగా అంటే మెల్ట్ అయిపోద్ది. ఇంక ఇది ఇప్పుడు మొత్తం చక్కగా కలిపేసుకోండి. ఈ ఎగ్స్ మొత్తం ఆకుకి చక్కగా ఈ వెల్లుల్లి కారమే దీనికి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకుంటే వెల్లుల్లి అలా కచ్చాబిచ్చాగా ఉండేలాగే దంచుకోండి. ఈ జీలకర్ర వెల్లుల్లి కారం చక్కగా దంచాం కదండి, చక్కగా పట్టేస్తుంది చూసారా. మొత్తం చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇంక సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇదిగోండి ఒక 2 నిమిషాలు అయ్యింది. వెల్లుల్లి కారం బాగా కలిపాం కదా. ఇదిగోండి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. చూసారా మొత్తం అంతా కారం అంతా మెల్ట్ అయిపోయింది అందులో. అంతేనండి, స్టవ్ ఆపేసాను. ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇదిగోండి అంతేనండి, మునగాకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఇది హెల్త్ పరంగా చాలా మంచిదండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.